ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ భార్య మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. రాఘవ్ బావా, నువ్వొచ్చి ఇది చూడాలి. ఏమైంది? రా బావా. పెద్దింటి వాళ్ళ పెద్ద పనులు. అవునండి, మన సిటీలోనే చాలా సంపన్న కుటుంబానికి సంబంధించిన గృహహింస జరిగిన ఒక పెద్ద గంభీరమైన విషయం బయటపడింది. ఇదేం ఎవరో స్ప్రెడ్ చేసిన పుకారు కాదు. చిన్నత్తయ్య, అంతేగాను. ఏమైంది ఉంది? ఎందుకు నడుస్తున్నావు? ఒక్కడు చూడండి, రేఖ వదిన మళ్ళీ ఏం చేసేశారో. ఈ సంచలన కేసుకి ప్రత్యక్ష సాక్షి మన సొంత రిపోర్టర్ మిసెస్ రేఖా చౌదరి సూర్యవంశీ. అవునండి, మన సిటీలోనే పానుకుబడి ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ భార్య. అయినా ఎంతకాలమని ఆడవాళ్లు తమ భర్తలు చేసిన దారుణాలు, అత్యాచారాలు సహిస్తుంటారు. వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే పక్కతో వాళ్ళ గొంతులు ఎంతకాలం నొక్కేస్తారు? నేను ఈ ప్రశ్న అడిగేది కేవలం వాళ్ళని మాత్రమే కాదు, నిజానికి మొత్తం సమాజాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే బాధితురాలని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఆవిడ మీద జరుగుతున్న అత్యాచారాలు ఈనాటివి కాదు, నిజానికి చాలా పాతవే. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం సూర్యవంశీ మ్యాన్షన్ లోని 4 గోడల మధ్యలో వాళ్ళ ఇంటి కోడలకి మాటి మాటికే అన్యాయం జరుగుతూనే ఉంది. మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కళ్ళ మూసుకుని కూర్చునిపోయారా? ఇదైతే నా స్టోరీ కానే కాదు. ఎవ్వరూ పాపం వాళ్ళ అమాయకపు కోడల కోసం ముందుకు రాలేదు. పాపం వాళ్ళింటి కోడలు పూర్ణిమ వీరేంద్ర ఈ విషయం మొత్తంలో బాధితురాలు. ఆవిడ నోరు విప్పాలి అనుకున్నప్పుడు ఆవిడ భర్త, అత్తమామలు, మరిది అండ్ మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ ఆవిడని భయపెట్టి నోరు మూయించేశారు. ఆకృతి, ఒకవేళ రేఖ కాల్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నానని చెప్పు, ఓకే? అసలు ఏంటి గొప్పింటి వాళ్ళు? వాళ్ళ ఆలోచన ఇంత చీప్ గా ఉంటుందా? నిజంగానే పేరు గొప్పది కానీ పనులు నీచమైనవి. ఏదో చివరికి మన ఛానల్ రిపోర్టర్ మిస్టర్ రేఖా చౌదరి ధైర్యం చేసింది. ఇంకా ఒక బలహీనమైన నిస్సహాయ స్త్రీకి న్యాయం జరిగేలా చేయడానికి పోలీసులకి కంప్లైంట్ చేసింది. అండ్ ఈ కారణం చేతే గృహహింస అపరాధి మిస్టర్ వీరేంద్ర గారు ఈ రోజు ఆయన చేసిన దారుణాలు, నేరాలకు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. రాఘవ్ ఇది నా రిపోర్ట్ కాదు. కానీ మిస్టర్ వీరేంద్ర గారు ఒక్కరే ఎందుకు జైల్లో ఉన్నారు? మరి ఆయనకు సహకరించిన వాళ్ళు నోటికి తాళం వేసుకుని నోరు మూసుకొని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయినా పూర్ణిమ గారు నేరస్తులు కాదంటారా? ఒకవేళ అయ్యుంటే మరి కుటుంబం మొత్తంలో జైల్లో పెట్టాల్సిన అవసరం లేదంటారా? ప్రశ్న ఇప్పటికీ అదే. సూర్యవంశీ కుటుంబ కోడలు గృహహింసకి ఎందుకు గురైంది? ఇలాంటి కుటుంబాలు అతి సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండే కుటుంబం వాళ్ళ ఇంటి ఆడవాళ్ల మీద జరుగుతున్న గృహహింస విషయాలను అణిచిపెడితే అప్పుడు సమాజంలో ఉన్న ఒక మామూలు స్త్రీ పరిస్థితి ఏంటి?